మరి మీరు రెడీ చేస్తుంది ఏంటన్నారు? సొరకాయ మసాలా పాలు. నాకు గుర్తుంది, సొరకాయ మసాలా పాలు, ఇదేదో వెరైటీగా ఉంది పేరు. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సొరకాయ, మిరపపొడి, ఉల్లిగడ్డ పేస్టు, పోపు గింజలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం పేస్టు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉప్పు, పాలు, పసుపు, నూనె. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అయితే? చేద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే. పోపు గింజలు, ఓకే, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, శనగపప్పు, మిర్చి, కొంచెం పసుపు, ఓకే, ఉల్లిగడ్డ పేస్ట్. ఓకే, నేను మసాలా కర్రీ లాగే వస్తుందా? అవునండి. సో ఇందులో గ్రేవీ ఏంటండి ఎక్కువ వచ్చేది? ఉల్లిపాయ పేస్ట్ వస్తుందా గ్రేవీ? ఇది ఎందులోకి సూట్ అవుతుంది? ఇది మన రైస్కే. రైస్కా? రైస్కే ఎక్కువ రైస్కే బాగుంటుంది. మీరు ఎలాంటి వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారు? నాన్ వెజ్జా వెజ్జా? వెజ్జేనండి మేము. మీరు ప్యూర్ వెజిటేరియన్స్? ఓహో, సూపర్. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అంటే ఫోర్స్ చేశారా మిమ్మల్ని తినమని? అల్లే తినడానికి అలా ఏం లేదు, తింటాము, కాకపోతే మానేసాం. జాబ్ వచ్చిందండి. ఓకే ఓకే ఓకే, జాబ్లో ఉన్నాం కదా. ఓ, దాని గురించి మీరు అది సాక్రిఫైస్ చేశారా? ఓ గ్రేట్. మరి మీ ఇంట్లో వాళ్ళు? వండుతాను, కాకపోతే నాకు ఇష్టం అనిపించదు ఎక్కువ. మీరు తిన్నారంటే? నేను తినను. సూపర్. గుత్తి వంకాయ శాఖం వండుతాను, చాలా బాగా చేస్తాను. మీరు అది బాగా వండుతారా? బాగా వండుతాను. కొంచెము మిరపపొడి వేసుకుందాం. మీకు స్వీట్స్ అవి కూడా బాగా వచ్చా? వచ్చండి, కొంచెం బాగా చేస్తాను. ఇంట్లో వంట చేస్తారా? చేస్తానమ్మా, నేను చేస్తాను. ఇంట్లో వంట చేసి మళ్ళీ జాబ్కి వచ్చేస్తాను. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఫుల్ బిజీ అయితే చేస్తాను. కొంచెం సాల్ట్, సొరకాయ ముక్కలు. ఇవి ఇట్లానే కట్ చేసుకుంటే బాగుంటాయండి? రౌండ్గా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇది 5 minutes ఉంటుంది. ఈలోపు మీ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? అలాగే టెంపుల్ డెవలప్మెంట్స్కి అది ఏం చేస్తున్నారు కొత్తగా ప్లాన్స్? ఈ సంవత్సరంలో మాకు 18వ తేదీ రోజు సీఎం గారు వచ్చారు. వచ్చి రాజరాజస్వామి దేవస్థానం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది కాబట్టి డెవలప్మెంట్ వర్క్స్ చేద్దాము, దానికోసం 100 కోట్లు మనకి మంజూరు చేశారు. ఆ 100 కోట్లతోటి మనం ఏం చేస్తున్నామంటే దేవాలయంకు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తున్నాము. రౌండ్గా దేవాలయం చుట్టూగా ట్యాంక్ బండ్. ఓకే, సో డెవలప్మెంట్స్ గురించి ఇంకా విందాం ఒకసారి. ఇది చూద్దాం. కొంచెం పాలు వేసుకుందాం. ఓకే, పాలు సరిపోతాయా? నీళ్ళు అవసరం లేదు. సో ఇప్పుడు పాలు వేసిన తర్వాత వీటికి కొంచెం ఈ గ్రేవీ అంతా కూడా పడుతుందేమో కదా. మళ్ళీ మూత పెట్టాలా? ఓకే. డెవలప్మెంట్స్ ఏంటి, ఏమేమి ప్లాన్ చేస్తున్నారన్నారు? ట్యాంక్ బండ్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. ఆ ట్యాంక్ బండ్ తర్వాత లోపల కళ్యాణ మండపం కడుతున్నాము. తర్వాత ఒకటి మన హిస్టారికల్ పార్క్. హిస్టారికల్ పార్క్ ఏంటి అంటే మన దేవాలయాలకు సంబంధించినటువంటి హిస్టరీ విగ్రహాలు. లక్ష్మీనరసింహస్వామి ఉన్నారనుకోండి, ఆ స్వామివారి విగ్రహం పెట్టి చరిత్ర అలాంటి ప్లాన్ చేసేసి అందరికీ భక్తులకి అందరికీ తెలియజేయడానికి. ఎంత ప్లేస్లో అనుకుంటున్నారు? అలాగా చాలా ఉంటుంది. చాలా ఉంటుంది అంటే టెంపుల్ సర్కమ్స్టెన్సెస్ మొత్తం టోటల్. అంటే జనరల్గా రాజన్న సన్నిధికి దక్షిణ కాశీ అని ఒక పేరు కూడా ఉంది. దీంతో పాటుగా ఇప్పటి నుంచి ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం. అంటే సన్నిధి ఒక దేవాలయము
మంచి ఆధ్యాత్మిక ప్రదేశం అన్నట్లే కాదు, మంచి పర్యాటక ప్రాంతంలాగా కూడా దీని చుట్టూ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఓకే, అప్పుడు ఇంకా చాలా బాగుంటుందేమో, ఎందుకంటే ఆల్రెడీ నార్మల్గా చెరువుని చూస్తాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంటుంది. చుట్టూ చెట్లు, పక్కనే టెంపుల్, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అయితే ఒకేసారి. ఇప్పుడు ఆల్రెడీ మనం 100 రూమ్ల చోట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ 6 monthsలో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ 6 monthsలో రెడీ వచ్చేస్తుంది. ఓకే, అయి ఉంటుందేమో చూద్దామా మరి. చూద్దామండి. బాగా మగ్గిపోయింది కదా అవునండి. సొరకాయ. ఇందాకటి వరకు మనకి కొంచెం పచ్చి పచ్చిగానే కనబడుతూ ఉంది. కొంచెం సేపట్లోనే, అంటే పాలు వేసిన ఒక 5-10 minutes ఉంటే సరిపోతుంది కదండి. 10 minutes తర్వాత మనం కొబ్బరి పొడి. ఓహో, ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలా? చివరిలోనే వేయాలా కొబ్బరి పొడి? ఓకే. గరం మసాలా. ఓకే, పాలు మొత్తం డామినేట్ చేసేసింది మసాలా మొత్తం. కానీ భలే ఉంది అసలు. సొరకాయ కర్రీని ఇంత బాగా కూడా చేయొచ్చా అనిపించేలాగా కనబడుతుంది. మంచిగా గ్రేవీ వచ్చింది, ఆ పీసెస్ కూడా బాగా మగ్గిపోయాయి. దాంతోపాటు మసాలా. ఓకే రైట్, ఈ గ్రేవీ బాగా దేనికైనా బాగానే సూట్ అవుతాయేటట్లుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 1 minute ఉంచేసి ఓకే చేసుకుందాం. ఓకే, చివరిలో సువాసన కొరకే బిర్యానీ ఆకు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని. మొత్తానికి మీరు నాన్ వెజ్ మానేసి నాన్ వెజ్ లాగే తయారు చేసి వెజ్ కర్రీస్ అన్ని తినేస్తున్నారు అంతే. ఇది కూడా అసలు దీంట్లో ఇంకో నాన్ వెజ్ ఏదైనా వేసినా కూడా అసలు అదిరిపోయి ఉండేది కర్రీ. కాకపోతే వెజ్ కూడా బాగుంది. ఇట్లా చూస్తే కూడా చాలా ఇంప్రెస్ అయిపోతున్నాము అసలు. ఇంకా ఆఫ్ చేసేయచ్చా? ఓకే ఓకే, మరి అయితే ఇంకా డిష్ అవుట్ చేసేయడమేనా? సో ఈ వెజిటబుల్ మనం సొరకాయ తీసుకున్నాం కదా, ఈ ప్లేస్లో ఇంకా వేరే వెజిటబుల్ బీరకాయనే చేసుకోవచ్చండి. బీరకాయ, కాకరకాయ. కాకరకాయ కూడా, దొండకాయ అవన్నీ వేసుకోవచ్చు. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, చేదుగా ఉంటే అందులో కొంచెము షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లము లేక షుగర్. సొరకాయ మసాలా పాలు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే షూర్. వేడివేడిగా సొరకాయ మసాలా పాలు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుందో. నిజంగానికి చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. చూడ్డానికే కాదండి, మంచి స్మెల్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇందులో ఒక్క పీస్ కూడా మనకి దొరకట్లేదు. కానీ ఈ గ్రేవీ చూసి చెప్తాను. గ్రేవీనే బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో చాలా తక్కువ వేసినా ఎక్కువగా మనకి కొబ్బరి అనేది బాగా తెలిసిపోతుంది టేస్ట్ ఫస్ట్. ఆ తర్వాత మిగతాదంతా కూడా ఈ మసాలా లైట్గానే ఉంది. కారం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ గ్రేవీ ఇలాంటిది మనకి చపాతీకి కానీ, నాన్స్కి కానీ, రైస్లోకి కానీ దేనికైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కొంచెం కారం తక్కువ తినాలనుకునే వాళ్ళు కనుక ఆ మొత్తది కొద్దిగా తగ్గించినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంది. ఇది సొరకాయ కూడా ఈ టైప్లో పీసెస్ కట్ చేసుకున్నట్లయితే మనకి చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.